నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు దేవుడు మనల్ని కింద పడేసిన చోటే పైకి లేపే చేతుల్ని ఇస్తాడు. ఒక తలుపు మూసి ఇంకో తలుపు తెరుస్తాడు. అందమైన ఆశలకి ఆసరా, భారమైన బ్రతుకులకి బాసట మేము సైతం. వచ్చే మేము సైతం. ఆటలాడుతూ అల్లరి చేయాల్సిన వయసులో అశ్విత్కి తీవ్రమైన కిడ్నీ వ్యాధి సోకి 2 కిడ్నీలు పాడైపోయాయి. ఒక పసి ప్రాణాన్ని నిలబెట్టడానికి, నిస్సహాయ తల్లిదండ్రులకి అండగా నిలవడానికి ఒక్కరోజు ఆటో డ్రైవర్గా మారాడు అఖిల్. ఇవాళ మన చేయూత కోసం ఎవరొస్తున్నారో చూద్దాం. గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం. నీ పేరేంటి? అశ్విత్ రెడ్డి. అశ్విత్ రెడ్డి. ఏం చదువుతున్నావు అశ్విత్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా నువ్వు? నీకు స్కూల్ అంటే ఇష్టమా? అవునా? నీకు ఏ ఆట అంటే ఎక్కువ ఇష్టం? క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డు ఇష్టమా? నీకుందా ఇంట్లో క్యారమ్ బోర్డు? నీకు క్యారమ్ బోర్డు ఒకటి కొనినా నేను? మళ్ళీ నాతో ఆడతావా క్యారమ్ అప్పుడు? క్యారమ్స్ ఆడడం రాదే నాకు, నేర్పిస్తావా నువ్వు? నేర్పించావా? ఎందుకు నేర్పించావు? నేను గోల్డెన్ చాక్లెట్స్ ఇస్తా దాంతో పాటు. నేర్పిస్తావా? ఓ అప్పుడు నేర్పిస్తావా దొంగ? మీ పేరండి? కవిత. కవిత మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఖమ్మం నుండి మేడం. ఖమ్మం నుండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటా మేడం. మిషన్ కుట్టుకుంటారు. మీ వారు ఏం చేస్తుంటారు? ఆటో తోలేవాడు మేడం. మీకు ఎంతమంది పిల్లలండి? 2 మేడం. బాబు పాప. పాప పెద్దదా చిన్నదా? బాబు పెద్దోడు మేడం. పాప చిన్నది. పాప ఏం చదువుతుంది? అమ్మ యూకేజీ మేడం. ఎక్కడ? ఖమ్మంలోనే? లేదు మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఓకే. వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ డిస్ట్రిక్ట్. మీ వారు వస్తానన్నారు, ఆయన రాలేదు? 4 రోజుల నుంచి జ్వరం వస్తుంది మేడం. హాస్పిటల్లో ఉన్నారు. బాబుని తీసుకొని మేము ఒకరిమే వచ్చినాము. బాబుకి ఏంటి ప్రాబ్లం? కిడ్నీ ఫెయిల్యూర్ మేడం. డెంగ్యూ జ్వరం వచ్చి అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిందని అన్నారు మేడం. అందులోనే జాండీస్ కూడా అయింది మేడం. మీరు ఈరోజు సహాయం కోరి మేము సైతం షోకి వచ్చారు. ఈరోజు సహాయం చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? తెలియదు మేడం.
మీకు హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చారో చూద్దాం. తను చేసింది ఒకే ఒక సినిమా అయినా మన అందరి హార్ట్స్ ని దోచేశారండి. హీస్ నన్ అదర్ దాన్ అఖిల్ అఖినేని. ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ టు మేం సైతం. Hi, how are you? Fantastic. నీకు చెయ్యి దెబ్బ తగిలిందని తెలుసు, అయినా వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం ఏదో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ బాబుకి ఏం జరిగింది ఏంటి ఒక ఏవి చూసి తెలుసుకుందాం ప్లీజ్. నా పేరు కృష్ణారెడ్డి. నేను ఫస్ట్ ఆటో డ్రైవర్ని. మా బాబుకి డెంగ్యూ మీద ప్లేట్లెట్స్ పడిపోయి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడిపోయి కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయాయి. మా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. వెంబటే రిపోర్ట్స్ స్కానింగ్ చేయమని చెప్పారు. మమతా హాస్పిటల్లో జాయిన్ చేసాం. మమతా హాస్పిటల్లో జాయిన్ చేయగానే అప్పటికప్పుడు ఏమంటే హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పేసి అంటే ఆ రోజు ఏమంటే హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాం. ఎవరు జాయిన్ చేయించుకోవాలి. ఫస్ట్ బాబు పరిస్థితి బాగాలేదు. పంజాగుట్ట లిటిల్ స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు చేర్చుకున్నారు. 40,000 నుంచి 20,000 పడిపోయినాయి ప్లేట్లెట్స్ అని చెప్పేసి అన్నారు. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాను. 2 months అక్కడే ఉన్నామండి. డాక్టర్ మేల్షా గారు చెప్పారన్నమాట, ఇట్లా బాబు పరిస్థితి బాగాలేదు, కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి, 6 months దాకా డయాలసిస్ చేయాలని చెప్పేసి ఫస్ట్ క్యాథెటర్ ఇక్కడ వేశారు, బాబుకి ఇక్కడ వేశారు, తర్వాత ఇక్కడ వేశారు. ఇప్పుడు స్టమక్ డయాలసిస్ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లోనే మనం చేసుకునేట్టు ఫెసిలిటీగా చేశారు. ఇప్పుడు ఇది వచ్చేసి 2 liters బ్యాగ్ అండి. ఫస్ట్ వచ్చేసి 600 ml ఫస్ట్ ఫ్లూ లోపలికి వెళ్ళిపోద్ది. దీంట్లో పొట్టలు పంపించేసినాక 2 hours తర్వాత మళ్ళీ తీయాలి. మళ్ళీ 2 hours ఒకసారి మళ్ళీ పంపించాలి. అట్లా 3 times. అట్లా 6 hours 7 hours పడుతుందన్నమాట డైలీ. ఇది చేయకపోతేనే ఇట్లా బుగ్గలు ఉబ్బుతాయి బాగా, మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మెడిసిన్స్ వల్ల హెయిర్ వచ్చేసింది అనమాట. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6.5 లక్షల దాకా అయినాయి. అయిన కాడికల్లా తీసుకొచ్చి ఉన్న కాడికల్లా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ మా ఫ్రెండ్స్ కాంచి కానీ మా నాన్నగారు కాంచి కానీ డబ్బులు తీసుకొచ్చుకొని చేయించుకుంటున్నాను. బాబుకి అట్లా అయ్యేసరికల్లా ఎవరు తట్టుకోలేకపోయారు అందరూ, చాలామంది. మొన్న స్కూల్కి పోతే వాళ్ళ టీచర్స్ కూడా అన్నారు, కృష్ణారెడ్డి చాలా తట్టుకోలేకపోతున్నావు అని చెప్పేసి. గత 3 సంవత్సరాలుగా హర్షిత్ రెడ్డి అనే బాబు మా దగ్గర చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు, మంచి చదువుతుంటాడు. దురదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఆ బాబుకి కిడ్నీలు ఫెయిల్యూర్ అవటం వలన భేద పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా స్కూల్ తరఫున కొంత స్పాన్సర్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ చిన్న బాబుకి భావితరాల కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారని స్కూల్ యాజమాన్యం తరపు నుంచి మేమందరం కోరుకుంటున్నాం. ప్లీజ్ అండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే మాకు ఇంకా స్తోమత లేదు, చేయించుకునేంత స్తోమత లేదు. ఇంకెవరన్నా మా అందరూ దయ ఉంచి సహాయపడగలని కోరుతున్నాను. It's a lot to take in. It's a lot to take in for everyone. I'm sure they're going through a lot. ఈ అబ్బాయికి మేము చూడము, ఈ అబ్బాయి అసలు కష్టం బతకడం కూడా అనుకున్నారు. అంబులెన్స్ లో కూర్చొని నన్ను ఈ హాస్పిటల్లో కూడా తీసుకుని నేర్చుంది మేడం. ఒక పసి ప్రాణాన్ని నిలబెట్టడానికి, నిస్సహాయ తల్లిదండ్రులకి అండగా నిలవడానికి ఒక్కరోజు ఆటో డ్రైవర్గా మారాడు అఖిల్.
ఖమ్మంలో కాలేజ్ లో కూడా తోలేవు కదా నువ్వు? Yes, college. అక్కడ కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చాయంట. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. There was one girl who asked me for a kiss. ముద్దడిగిందా? ఒక లక్షిస్తే ముద్దిస్తానన్నా. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Bunions. Lakshmito Memu Saitam. Powered by Brookbond 3 Roses. Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. బాబు హెల్త్ బాగాలేదని మీకు ఎలా ఎప్పుడు తెలిసింది? దసరా పండుగ అప్పుడు మేడం, అక్టోబర్ లాస్ట్ వారంలో ఇట్లా వాపు వచ్చేసింది మేడం. వాపు వచ్చి కళ్ళు మొత్తం పచ్చగా అయినాయి. ఏందనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మా అబ్బాయికి కామెర్లు అయినాయమ్మా అని చెప్పారు. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. మెడిసిన్ తెచ్చి వాడుతున్నాం మేడం. ఆ మెడిసిన్ వాడుతున్నా వాంతులు అవుతున్నాయి. మళ్ళీ విరోచనాలు కూడా, రక్త విరోచనాలు, మూత్రం కూడా రక్తంలోనే పోసింది మేడం. టెస్టులు చేపించినాం మేడం. టెస్టులు చేపిస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అయితే హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు మేడం. మమతా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మమతాలో ఇక్కడ పట్టామమ్మ, ఇక్కడ డయాలసిస్ కంపల్సరీ చేయాలి, మీరు తీసుకెళ్ళండి అని అన్నారు మేడం. హైదరాబాద్ తీసుకెళ్ళమంటే నిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం మేడం. నిమ్స్ హాస్పిటల్లో ఈ అబ్బాయికి మేము చూడము, ఈ అబ్బాయి అసలు కష్టం బతకడం కూడా అనేసి అన్నారు మేడం. వీడు అంబులెన్స్ లో కూర్చొని నన్ను ఈ హాస్పిటల్లో కూడా తీసుకుని నేర్చుంది మేడం. అక్కడ నుంచి ఐకాన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. వాళ్ళు అడ్మిట్ చేసుకుని వాళ్ళు పంపించారు మేడం. ఇంకా ఎక్కడ తీసుకోలేని పరిస్థితుల్లో అంబులెన్స్ డ్రైవర్ లిటిల్ స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడికి జాయిన్ చేయించుకుంటూ తీసుకెళ్ళండి అని అంటే అడిగి తీసుకెళ్ళాం మేడం. చాలా డబ్బులు ఖర్చు అయితే మీరు పెట్టుకుంటారా, మీరు పెట్టుకున్నా కూడా అది బతుకుతాడో బతకడో కూడా తెలియదమ్మా అంటే ఎక్కలేని పరిస్థితుల్లో అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసినాం మేడం. రెండు మూడు రోజులు ఎక్కించిన బ్లడ్ కూడా ఇరిగిపోయింది మేడం. కణాలు ఇరిగిపోతున్నాయి అమ్మ, బతకడు, ఎట్లయినా కష్టమే అన్నారు మేడం. లిటిల్ స్టార్ హాస్పిటల్లో 2 నెలలు బ్లడ్ డయాలసిస్ చేసి బ్లడ్ ఎక్కించింది. అన్ని చేస్తే ఒక రోజుకి 40,000 ఖర్చు వచ్చింది మేడం. ఇప్పుడు వరకు మీకు ఎంత ఖర్చు అయింది? ఇప్పటి వరకు మాకు 6 లక్షలకు పైన అయినాయి సార్. మీ ఆయన ఆటో అమ్మేశారు కదా? అవును సార్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు కూరగాయల మార్కెట్లో చేస్తున్నాడు సార్. ఎంత వస్తుంది మంత్లీ? 4,000 అట్లా వస్తుంది సార్ అంతే. డయాలసిస్ కి ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా దీనికి ఒక రోజుకి 2 బ్యాగులు పెట్టమన్నారు మేడం. దానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి. మాకు అంత స్తోమత లేక మేము ఒకటే బ్యాగ్ యూజ్ చేస్తున్నాం మేడం. మెడిసిన్కి కూడా 3-4 వేలు అవుతున్నాయి. ఒక నెలకి 40,000 దాకా వస్తుంది మేడం. మొత్తం మెడిసిన్, అవి డయాలసిస్, బ్యాగులు అవన్నీ తీసుకోవడానికి నెలకి 40,000. అవును సార్, 40,000 వస్తుంది. ఒక ఇంజెక్షన్ వేయడానికే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. 6 గంటలు 7 గంటల సేపు ఎలా పడుకుంటున్నాడు బాబు? అట్లనే పడుకుంటాడు మేడం. బాగా బాధపడుతూ ఉంటాడు. లేస్తా నేను అటుపోతా అంటాడు మేడం. అయినా కూడా అట్లనే కూర్చోబెడతాం మేడం. ఏం తినాలంటే ఇష్టం నీకు? పురియాల. ఏంటి? పురియాల. పురియాల? పులిహోర మేడం. పులిహోర. నువ్వు అఖిల్ని సినిమాలో చూసావా?
నీకు ఇష్టమా అఖిల్ అంటే? సిగ్గుపడుతున్నావా? సినిమాలు అంటే ఇష్టం. అన్నయ్య ఏదో అడుగుతున్నారు చూడు నేను. సినిమాలు అంటే ఇష్టం. రోజు స్కూల్కి వెళ్తాడు మేడం. ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉంటాడు మేడం. మామూలుగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకుండా ఇప్పుడు నేను ఇంకెప్పుడు స్కూల్కి వెళ్తా మమ్మీ అని అడుగుతున్నాడు మేడం. సో మీకు ట్రీట్మెంట్ ఇంకా జరగడానికి ఇంకా ఎన్ని డబ్బులు అవసరం ఉంటుందని చెప్పారండి? 6 నెలల వరకు డయాలసిస్ చేయాలన్నారు మేడం. తర్వాతకి కిడ్నీ మార్చాల్సి వస్తుంది అని చెప్పారు మేడం. 10 లక్షలకు పైన అవుతుంది అని అన్నారు. అంత పెట్టుకునే స్తోమత మాకు లేదు సార్. మేము ఏం చేయాలనేసి ఏడ్చినాం సార్ మేడం. ఇంకా కూడా కట్టాల్సినవి ఉన్నాయి హాస్పిటల్లో కూడా. నా పాప 45 రోజులు ఉన్నప్పుడు తనకి రాంగ్ డయాగ్నోసిస్ ఇచ్చి తనకి బ్రెయిన్ ఫీవర్ ఉందని చెప్పి 2 వారాలు ఒక డాక్టర్ తప్పుగా తన్ని హాస్పిటల్లో పెట్టి మేమందరం పడ్డ నరకం ఎవరికీ చెప్పుకోలేము. తర్వాత ఇంకో ఫ్రెండ్ ద్వారా నాకు లిటిల్ స్టార్ హాస్పిటల్ గురించి తెలిసి ఆయన దగ్గరికి తీసుకెళ్తే నిజంగా నా కూతురికి ప్రాణం పోసాడు ఆయన. ఈరోజు మన ముందున్నారు ఆయన, మై ఏంజల్. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇట్స్ నెవర్ ఎనఫ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మాటను మన్నించి ఈ షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ. బాబుకి వాట్ హోప్ మేము చూడగలుగుతాం? ఈ చిన్నాడికి ప్రాబ్లం పేరు హిమాలిటిక్ యూరిమిక్ సిండ్రోమ్. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం, తర్వాత హిమాలిసిస్ అంటే బ్లడ్ తగ్గిపోవడం, దానికి తోడు కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. యూజువలీ చాలా మందికి పూర్తిగా తగ్గుతుంది, కానీ ఈ పర్టికులర్ డిజీజ్ వచ్చేపాటికి ఈ కిడ్నీ ఫెయిలియర్ మటుకు తగ్గదు. దిస్ లాస్ట్స్. సో ఇనీషియల్గా పాపం వాడు యాక్చువల్లీ హీ వాజ్ వెరీ వెరీ సిక్. 2-3 times he was almost dead. కిడ్నీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ బీపీ చాలా ఎక్కువ ఉండి చాలా తీవ్రంగా ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయేవాడు వీడు. సో దేవుడి దేవుళ్ళు ఇప్పుడు చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. ఈ కిడ్నీ ఫెయిలియర్ తగ్గడానికి అన్నది వాట్ ఎవర్ ఈస్ డ్యామేజ్డ్. సో వాట్ యు నీడ్ టు డూ, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ డయాలిసిస్. ఆ డయాలిసిస్ యూ నీడ్ టు కంటిన్యూ ఫర్ 6 months, సమ్టైమ్స్ 9 months, లేకపోతే 1 year కూడా. ఆ 1 year కంటిన్యూ చేస్తూ ఉండి సొంతగా వాడి యూరిన్ హీ షుడ్ మేక్ హిజ్ ఓన్ యూరిన్. ఇఫ్ ఈజ్ నాట్ మేకింగ్ హిజ్ యూరిన్ దెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం తప్పదు. డయాలసిస్ కి ఎంత అవుతుంది డాక్టర్ గారు? అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎంత అవుతుంది? డయాలిసిస్ చేయడానికి 1 month 1 to 2 bags వాడాలి. ఎన్ని బ్యాగ్స్ వాడుతున్నారమ్మా ఇప్పుడు? 1 bag వాడుతున్నాం సార్. ఒక్కని పెద్ద బ్యాగ్ కదా అది? 2 liters సార్. చిన్న బ్యాగ్ కాదు, 1 liter బదులు 2 liters బిగ్ బ్యాగ్ వాడుతా ఉన్నాం. సో అట్లా వాడినట్టయితే నథింగ్ లెస్ దెన్ 20,000 to 25,000 a month అవుతుంది. నెలకి 20,000-25,000 అవుతుంది జస్ట్ ఫర్ ద బ్యాగ్ అండ్ ద డయాలిసిస్ ఫర్ a month. అండ్ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఈజీగా ఒక 7 to 8 lakhs ఇఫ్ యూఆర్ లక్కీ, లేకపోతే 10 lakhs కూడా అవ్వచ్చు. If we do everything for him, what could be his best scenario? Yeah. Hoping that everything goes. Yeah, very good question అండి. The best scenario would be in the next 6 months his kidney function returns to absolute normal, him not needing dialysis. That is the best possibility. And then a proper kidney transplant, and hopefully the kidney transplant toti he can live long enough. అండ్ ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తోటి తర్వాత ఏం కాంప్లికేషన్స్ రావా డాక్టర్ గారు? మంచి డోనర్ దొరికితే, అంటే ప్రిఫరబ్లీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అయి ఉండాలి. ఆ బ్లడ్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ HLA బాగా మ్యాచ్ అయ్యి చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటే the kidney will last decades, 20, 30, 40 years, no problem at all. సో కవిత గారు, బాబుకి గాని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి అంటే మీ మ్యాచ్ ఉందని చూసుకున్నారా? ఇంకా చూసుకోలేదు మేడం.
మీరు ఇస్తారా? ఇస్తాను మేడం, నా కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు మేడం. నేను కానీ మా ఆయన కానీ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. అశ్వత్, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఎక్కువ? అమ్మ. ఎంత క్విక్ గా చెప్పేశాడు అమ్మ అని. అఖిల్, ఈరోజు మనం ఒక ధ్యేయం కోసం వచ్చాం ఇక్కడ, రైట్? నువ్వు వీళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నావు? I think because her husband was an auto driver also, I think I'll go to their Khammam. ఖమ్మంకి వెళ్తావా? Khammam, and I will do it there. I will ride an auto. నువ్వు ఆటో ఎప్పుడైనా రైడ్ చేసావా? స్కూటర్ తోలను. స్కూటర్ తోలేవా? It's the same. దానికి 2 వీల్స్, దీనికి 3 వీల్స్. Same concept. కాన్సెప్ట్ అదేనా? చెయ్యిరిగింది ఎలా అయితే? ఇరలేదు, మసిల్ నాట్ అయింది. ఐ హావ్ అ పెయిన్ కిల్లర్ ఫర్ ఇట్. ఆ పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఈమెకి ఇచ్చిన నో ప్రాబ్లం. అవునా? 1 hour లో నమ్మైపోతుంది. నో ప్రాబ్లం, ఐ విల్ బి ఫైన్. మీటర్ మీద తీసుకుంటావా, మీటర్ పైన తీసుకుంటావా? నా మీటర్ ఉంటుంది. నీ మీటర్ తీసుకుంటావా? సో అఖిల్, నీకు ఖమ్మం వెళ్ళడానికి 2 hours. నీ టాస్క్ పని ఓన్లీ 4 hours ఉంది. ఓకే, ఓన్లీ 4 hours లో నువ్వు ఎన్ని డబ్బులు ఎర్న్ చేయగలుగుతావు అని చూస్తాం. సో వీల్ ఆల్ బి వెయిటింగ్ హియర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. బోల్డ్ అనే డబ్బులతో నువ్వు వెనక్కి రావాలని కోరుకుంటున్నాను. I will sell my soul. నీ కోసం ఖమ్మం వెళ్తున్నాను. I will go get some money. Okay? అఖిల్ ఖమ్మం వెళ్ళి ఆటో రైడ్ చేసి ఎన్ని డబ్బులు తెస్తాడు అని ఈ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఒక పసి ప్రాణాన్ని నిలబెట్టడానికి, నిస్సహాయ తల్లిదండ్రులకి అండగా నిలవడానికి ఒక్కరోజు ఆటో డ్రైవర్గా మారాడు అఖిల్. ఖమ్మంలో కాలేజ్ లో కూడా తోలేవు కదా నువ్వు? Yes, college. అక్కడ కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చాయంట. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. There was one girl who asked me for a kiss. ముద్దడిగింది. ముద్దడిగిందా? ఒక లక్షిస్తే ముద్దిస్తానన్నా. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Bunions. Lakshmito Memu Saitam. Powered by Brookbond 3 Roses. Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. స్థలం ఖమ్మం నరసింహస్వామి టెంపుల్ రోడ్. సమయం 11 గంటలు. ఒక పసి ప్రాణాన్ని నిలబెట్టడానికి, నిస్సహాయ తల్లిదండ్రులకి అండగా నిలవడానికి ఒక్కరోజు సామాన్యుడిగా మారబోతున్నాడు అఖిల్. అందరికీ నమస్కారం, బాగున్నారు? ఇవాళ ఒక ఫ్యామిలీని హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇవాళ ఒక్కరోజు మీ ఆటో డ్రైవర్గా ఉంటుంది. నా ఆటో హెల్ప్ చేయగలిగే అఖిల్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి తమ వంతు సాయంగా ఖమ్మం డిఎస్పీ సురేష్ గారు 2000 రూపాయలు ఇచ్చారు.
తీసుకోండి సార్, మాకు పిల్లలు గారు ఓకే, నా రౌండ్ కోసం ఎంత ఇస్తారు? బాబు కోసం డబ్బులు లేదు కానీ డబ్బులు లేకుండా ఆటో ఎక్కలేదు. రౌండ్ కోసం ఎంత? బాబు కోసం 300. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అర్థమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. Thank you a lot. అఖిల్ నరసింహస్వామి టెంపుల్ రోడ్డులో ఆటో నడిపిన తర్వాత బొమ్మ కాలేజ్కి వస్తున్నాడు. Am I taking money from you? Are you paying me? Yeah. Okay, cool. Okay. Yes, of course. What is your name? Thank you for the money. Help the boy. One selfie. Yeah, sure. 400. You look like you can give me more. 1,000. What's your name? Thank you. 1,000 rupees. How much are you going to pay me? Per head 100 rupees. Oh, normal auto only you get 100. I am not normal auto. Per head 100. Come on. It's for a boy. He needs surgery. That's why. Please. 200 at least. Okay. Thank you. Let's go.
Money, please. Thank you. Thank you. Hi. Hello. Hi. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. Okay. 500. What are your names? Money, please. 500 there. Okay, thank you. Leera, ఎంత ఇస్తారు? 500 కావాలి నాకు. Okay, done. 500 deal. ఎంత ఇస్తారు? 1500 కావాలి. 1500. ఓకే, థ్యాంక్ యూ. డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఫస్ట్. నేను ఎవరిని నమ్మను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. వాసి పడతా సదియా. డొంగ 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 డొంగ. Hello, ma'am. How are you? You teach here? Okay. Please. How much can you give? 100 per head, please. 100 per head. Okay, done. Thanks. Come. Thank you so much. ఒక కుటుంబం కన్నీళ్లు తుడవడానికి ఆటో నడపడానికి సైతం వెనుకాడని అఖిల్ అనుకున్నది సాధించాడా లేదా చూద్దాం. There was one girl who asked me for a kiss. ముద్దడిగింది. ముద్దడిగిందా? నాకు లక్షిస్తే ముద్దిస్తాను. నీకు పాటలు వచ్చా? పాడతావా? ఏబిసిడీలు చెప్తా నాకు. ఏబిసిడి అప్పా నేను. ఏబిసిడి అప్పానా? ఓ చెప్పానా? కొడుకులు బతికిస్తాడు మేడం. వచ్చే మేము సైతం ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Bunions. Lakshmito Memu Saitam. Powered by Brookbond 3 Roses. Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. Akhil Akineni. Please welcome him. So, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఖమ్మంకి వెళ్ళావా? లేదు, మీరు అబద్ధం చెప్పారు నాకు. ఏంటి? 2 hours అని చెప్పారు. నాకు 3 గంటలు పట్టింది. 3 గంటలు అట్లీస్ట్ 3:15. అవునా? And I drove very fast. I drove. నువ్వు డ్రైవ్ చేసావా? అమ్మో. But good. No, first time I have not been to Khammam before. సో ఖమ్మంలో కాలేజ్ లో కూడా తోలేవు కదా నువ్వు? అక్కడ కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చాయంట. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. whole place came. They really received me very warmly. నువ్వు వస్తున్నావని చాలా తక్కువ మందికి చెప్పాం. అతి తక్కువ మందికి చెప్తేనే అసలు వైల్డ్ ఫైర్ లాగా పాకింది. Thank the police also, the Khammam police. ఖమ్మంలో ఉన్న డిఎస్పీ సురేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఆయన పోలీస్ ఫోర్స్ నంతా పంపించి చాలా చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ డబ్బులు ఆలే ఇచ్చారు. They really helped. Without them it wasn't possible. Awesome. సో నీకు ఆటో తోలినప్పుడు ఎక్కడైనా టాప్ లో అవుతావని భయం వేసిందా? 20 to 30 దాటలేవు.
20 to 30 దాంట్లో ఎవరైనా చూసి ఓ మై గాడ్ అని టెన్షన్ ఫీల్ అయ్యారా నేను చూసి? There was one girl who asked me for a kiss. ముద్దు అడిగింది. ముద్దు అడిగిందా? ఇచ్చావా? నాకు లక్షిస్తే ముద్దిస్తాను. అమ్మో అమ్మో. నేను ముద్ద ఎక్కడిస్తాను. బట్ అడిగేసింది చూడు నిన్ను ముద్దు ఇవ్వమని. Yeah, she was very confident. 13-14 years she was. సో ఆటో తోలని చెయ్యేమి ఎక్కువ నొప్పి లేదా? ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ as it look. ఆ ఆటో బేసిక్గా నాకు ప్రాబ్లం ఏంటి, ఆ క్లచ్ సిస్టమ్ నాకు సరిగ్గా తెలియదు. టూ మెనీ పీపుల్ అరౌండ్. లేదు, ఎవరినే వద్దులేదు. I was pretty okay. My biggest problem was bargaining. ఓ ఎలా అంటే నాకు డబ్బులు అడగడం తెలియదు సరిగ్గా. ఆ బార్గెనింగ్ స్కిల్స్ నాకు లేవు. సో ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్ ఫర్ మీ టు ఆస్క్. I felt I could have got around 50% more. మొన్న రానాని కలిసాను. రానా కూడా చెప్పాడు అబౌట్ హిస్ he is better with money. అయ్యో. So I need to learn from him. I felt I could have done little better after, but ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు చెయ్యని పనులు ఇవ్వి, వెళ్ళని ప్రాంతాలు ఇవ్వి, మీలాంటి వాళ్ళందరూ కాకి షర్ట్ వేసుకొని ఫుల్ అసలు ఈ షో చేయడమే అందుకు అఖిల్. బికాజ్ మీలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ లైఫ్ చూసి, కామన్ మ్యాన్ ఎలాగా సఫర్ అవుతారు అని చూసి, నీ ఫ్యాన్స్ అందరూ కలిసి, సో మీరు ఏవైనా చేయాలనుకుంటే, మీరు స్పందించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ కి మీకు తోచినంత అమౌంట్ మీరు వేయండి. 5, 10, 100 ఎంతైనా. అండ్ నువ్వు ఇంత పెద్ద మనసు చేసుకొని వచ్చినందుకు, అండ్ ఈ చిన్నారి హెల్ప్ చేయాలన్న అనుకున్నందుకు, రియలీ నీ చిన్న వయసుకి చాలా పెద్ద హార్ట్ ఉంది. I must say that it's all you. We are all here because of you, and I must congratulate. We should all give her a round of applause. Now what you're doing, you could be doing something like this just to make the money. Here you're giving back. This is what you're doing, and this is a much larger, in a sense, more heart-touching show, in my opinion. So I congratulate you. Thank you. Thank you. ఎవరెవరు ఉంటారు? నేను, మా మామయ్య, మా అత్తయ్య, మా వారు, మా పాప, బాబు. టోటల్గా ఒక 7 మంది ఉంటారు. 6 మీతో పాటు ఎవరైనా వచ్చారా ఇప్పుడు? వచ్చారు మేడం. ఎవరు వచ్చారు? మా అత్తయ్య, మా బావగారు, మా అమ్మాయి. మీ పాప? అవును మేడం. అవునా? ఓ మీ పాప. ఓయ్ ఏవి చూసినప్పుడు లేదు తను? లేదు మేడం, తను నా దగ్గర ఉండట్లేదు మేడం, మా అమ్మ దగ్గర నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆమెకి జలుబు ఎక్కువ ఉంటుంది మేడం. జలుబు వల్ల నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని ఆమెను దూరంగానే ఉంచుతున్నాం మేడం. మీ పాప పేరేంటి? అన్షిత మేడం. అన్షిత ఇట్రా నా దగ్గరికి రా. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టం? ఎంత ఇష్టం. ఎంత ఇష్టం? అంత ఇష్టం. అంత అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నువ్వేం చదువుతున్నావు? పాటలు పాడతావు నువ్వు? నువ్వు చెప్పవా? నువ్వు చెప్పకపోతే ఎలా? నీకు పాటలు వచ్చా? పాడతావా? ఏబిసిడీలు చెప్తా నాకు? ఏబిసిడి అప్పా నేను. ఏబిసిడి అప్పానా? ఓ చెప్పానా? ఇదేంటిది ఖమ్మంలో ఇలా నేర్పిస్తారా ఏబిసిడి అనుకున్నాను. మీ పేరేంటండి? నమస్కారం అండి. రమాదేవి గారు, ఏం చేస్తుంటారు మీరు? మేము ఇంట్లోనే ఉంటామండి. మీకు ఇది చాలా బాధగా ఉంటది కదండి? చాలా అండి. అసలు ఎంత అయినా కూడా బాగా అవుతుందో కాదనుకొని మేము ఇంత పెట్టుకొని బాగా చెప్పించుకోండి. అంతే, మీ దయ ఉండి మంచిగా మనడు బాగా అయితే అదే కావాలని కోరుకుంటున్నా. అందరూ సంశయంలో చెప్పుకుంటున్నా. మీరు పెద్ద డాడీ అంటే మా బ్రదర్ సన్ మేడం, కజిన్ బ్రదర్ సన్. మీరందరూ కూడా చాలా డబ్బులు పోగు చేసి బాబు బాగా అవ్వాలని చాలా కష్టపడ్డారు అని విన్నాను నేను. అది 6 lakhs వరకు ఖర్చు అయింది మేడం. అది తక్కువ, అది హాస్పిటల్ వాళ్ళు చేయబట్టి అంత 6 lakhs వరకు తక్కువ ఖర్చు అయింది మేడం. సార్ చాలా సపోర్ట్ చేశారు మేడం, సతీష్ గారు. అసలు ఇప్పటికూ వాళ్ళకు ఒక 30,000 డ్యూయే ఉన్నాం మేడం మేము. అది కూడా సార్ డబ్బులు ఉన్నప్పుడు కడతామంటే సర్లే ఎల్లని డిశ్చార్జ్ చేసేటప్పుడు పంపించినారు. వాళ్ళకు చాలా కృతజ్ఞతలు మేడం.
లిటిల్ స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారికి చాలా కృతజ్ఞతలు. డబ్బులు ఇవ్వు. డబ్బులు నిజమై రావా ప్రతిఫల 4 గంటలకి ఎంత సంపాదిస్తే అందరూ ఆటో డ్రైవర్లు అయిపోతారు ఈ రోజు నుంచి. బట్ ఇది ఇక్కడ అఖిల్ బాబు కదా. సో అఖిల్, నువ్వు ఆటో రైడ్ చేసిన ఇన్కమ్ వచ్చింది 10,820 రూపాయలు. దట్స్ ఫెంటాస్టిక్. మేము ఆ ఆటో రెంట్ తీసుకున్న ఎక్స్పెన్స్ ఎంత అంటే 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు తీసేను 9,820 రూపాయలు. కంగ్రాచులేషన్స్, దట్స్ ఆసమ్. సో డాక్టర్ గారు చెప్పినట్టు నెలకి 20,000, 15 to 20,000 అవుతుంది. ఇంకో 6 నెలల వరకు డయాలిసిస్ చేయాలి అంటే ఇంచుమించు 2 లక్షలు అవుతుంది అంటున్నారు. ఈ 9,820 రూపాయలని షో ద్వారా 10,000 చేసి దాన్ని ఇంటూ 20 వేసి 2 లక్షల రూపాయలు మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతము గెలుపే చూపించే. మొత్తం అంతా మంచి జరిగితే ఇఫ్ హీ డజంట్ నీడ్ ద ట్రాన్స్ప్లాంట్ వీఆర్ ఆల్ హ్యాపీ. కానీ ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం ఉంటే ఐ వుడ్ లైక్ టు కమిట్ దట్ టు హిమ్ అండ్ హోప్ everything will go well. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతము. I'm hoping he doesn't need it. I know. We all hope he doesn't need it. ఈ 6 నెలల్లో మీరందరూ తన్ని మీ ప్రేయర్స్లో ఉంచి మీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ గుడ్ ఎనర్జీ పంపించండి. అండ్ చాలా డాక్టర్ గారు మీరు ఇందాక చెప్తా ఉన్నారు చాలా స్ట్రాంగ్ విల్డ్ అబ్బాయి అని. చాలా సార్లు అయ్యో చేజారిపోతున్నాడు అన్న టైంలో కూడా ఫైట్ చేసి వెనక్కొచ్చారు అని. ట్రూ. అది ద వర్డ్ దట్ ఐడ్ యూజ్ ఇస్ మృత్యుంజయుడు. కపుల్ ఆఫ్ టైమ్స్ హీ హ్యాడ్ చాలా హై బ్లడ్ ప్రెషర్ వచ్చి హీ హ్యాడ్ ఫిట్స్ అండ్ యూస్ టు గో ఇన్ టు కోమా. అన్ని సిచ్యువేషన్స్ నుంచి వాడు ఆ విధంగా బయటకు వచ్చాడు అంటే గాడ్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ దిస్ చైల్డ్ త్రూ యూ. సో వి ఆల్ హోప్ మన ప్రేయర్స్ తోటి మన అశ్వత్ విల్ బి అమేజింగ్. నువ్వు మళ్ళీ బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలా? నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు చదువుకొని? డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేకపోతే అఖిల్ అనేలాగా హీరో అవుతావా, లేకపోతే క్యారమ్ ప్లేయర్ అవుతావా? చెప్పు నాన్న. అఖిల్ లాగా నువ్వు కూడా పెద్ద అయ్యి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా ఎవరికైనా కష్టం ఉన్నా నువ్వు హెల్ప్ చేస్తావా? యా, బ్లెస్ యువర్ హార్ట్ నాన్న. సో కవిత గారు, మీరు ఈ షోకి ఏదో ఒక సాయం దొరుకుతుందేమో అని వచ్చారు. ఈరోజు మీ బాబుకి డయాలసిస్ భయమే లేకుండా మేము చూసుకుంటామని మేము హామీ ఇస్తున్నాం మీకు. సో ఇలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం మేడం. అసలు మేము డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి టైంలో మీరు వచ్చి మాకు సాయం చేస్తున్నారు. కొడుకును బతికిస్తాడు మేడం. ఇంకా బాధపడకూడదు, మేమందరూ ఉన్నాం కదా. ఇంకా మేమందరూ ఉన్నాం కదా నాన్న. లేకు, నువ్వు లేకు, కూర్చో. నీకేం కాదు, ఓకే? ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారు నీకు? నువ్వు కానీ 6 months శుభ్రంగా నువ్వు డయాలసిస్ చేసుకుంటే నీకు అన్ని బాగా అయిపోతుంది, ఓకే? నువ్వు ఎంత చదువుకోవాలనుకున్నా అది నేను హామీ ఇస్తాను. ఎంత చదువుకుంటే నేను చదివిపిస్తాను, సరేనా? ఓకే, గుడ్ బాయ్ లాగా బాగా చదువుకుంటావు నువ్వు. యా, వెరీ నైస్. సో షో బిగినింగ్ లో ఏమన్నావు నాన్న? నీ క్యారమ్స్ అంటే ఇష్టం అన్నావు కదా, అవునా? నీ ఓన్ క్యారమ్ బోర్డ్.
అఖిల్ బాబు ఏమని రాశారు తెలుసా ఇక్కడ? యు ఆర్ మై హీరో అంటే నువ్వు ఆయన హీరో అంట. అమ్మా అప్పుడే హీరో అయిపోయావు నువ్వు. ఇదిగో ఇది నీదే, తీసుకో. మీరిద్దరూ ఆడుకోవాలి. ఓకే ఓకే. సో చెక్. చిన్న వయసులోనే అతిపెద్ద పోరాటం చేస్తోన్న చిన్నారి మోములో చిరునవ్వులు చిందుతున్నాయి. కొడుకు బాధను చూసి ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన ఆ కన్నవారి కళ్లల్లో కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. ఒక కుటుంబాన్ని నిశీధి నుండి నవోదయం వైపు నడిపిన అఖిల్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో తోడుండడం మాకిష్టం. మేము సైతం నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి సోకడంతో భార్గవి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భర్తని కోల్పోయి ఇప్పుడు కూతుర్ని ఈ పరిస్థితిలో చూసి తల్లడిల్లుతోన్న ఓ తల్లి కష్టాన్ని తీర్చడానికి, ఓ చిన్నారి ప్రాణానికి భరోసాగా నిలవడానికి కూరగాయలమ్మబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. పర్లేదు తీసుకోద్దు, వెళ్ళిపోండి. పర్లేదు అండి. సెల్ఫీ రేట్ చెప్పండి. అయితే క్యారెట్స్, అందరూ క్యారెట్స్ తీసుకుంటున్నారు. కాకరకాయ మీరే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. బిండి వేరే ఫేవరెట్ అద్భుతాలు చెప్తున్నారు మీరు. Gifts and sponsors: Sriram Sittings, Videocon Smartphone, RK Media, Travel Partner, Bingo Travels.